నెల్లూరు సిలంబం అసోసియేషన్లో డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ జరిగింది. ఆల్ ఇండియా సిలంబం ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ సిలంబం అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో పోటీలు జరిగాయి. నెల్లూరు సిలంబం అసోసియేషన్ ప్రెసిడెంట్ వి ఆదినారాయణ పోటీలను నిర్వహించి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్స్ ను అందజేశారు. ఈ పోటీలలో గెలుపొందిన వారిని ఆగస్టు నెలలో 10వ తేదీన నిర్వహించబోయే స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కు సెలెక్ట్ చేశారు. అలాగే డిస్ట్రిక్ట్ సెక్రటరీ శ్రీకాంత్ ఈ కాంపిటీషన్ లో పిల్లలందరికీ సర్టిఫికెట్స్ ను అందజేశారు. అలాగే యువ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ మేడం పిల్లలకు మెడల్స్ ను, సర్టిఫికెట్స్ ను అందజేశారు. జరిగిన డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ లో పిల్లలు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేయడం సంతోషమన్నారు. పిల్లలను ఎంకరేజ్ చేస్తూ పేరెంట్స్ పాల్గొన్నారు. చదువుతో పాటు ఈ సిలంబం పిల్లలకు చాలా ఉపయోగకరమని తల్లిదండ్రులు కొంతమంది మీడియాతో మాట్లాడారు. ఫిజికలీ, మెంటల్లీ చాలా ఉపయోగకరమని నెల్లూరు సిలంబం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వేగురు ఆదినారాయణ తెలియజేశారు. గుడ్. క్లాస్ కొట్టాలి, మీరు క్లాస్ కొట్టాలి, జాగ్రత్త. స్టాండ్స్ బాగా వేయండి అక్కడ. గుడ్. గివ్ క్లాస్. వాడిని చూసుకోండి. కమాన్ కమాన్. గుడ్. లెగ్ మూమెంట్ స్లో. ఓకే, కమ్ బ్యాక్. టేక్ కేర్ అక్కడ అమ్మాయిలు. ఎస్, గుడ్. ఫినిష్. వెరీ గుడ్. నౌ చాట్. అండ్ మళ్ళీ మనం అండ్ గోల్డ్ మెడల్ అండ్ ఫస్ట్ ప్లేస్. గుడ్. ఓకే, okay, and gold medal, give claps. So claps, gold medal and baga performance unna dantlo chakka chesi gold medal claps. And ade అబ్బాయి చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఈరోజు చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అట్ ద సేమ్ పట్టుకుని అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ మంచి సపోర్ట్ ఉంటుంది. ఓకే చేశారు కాబట్టి మేడం. సో గోల్డ్ మెడల్. కంగ్రాచులేషన్స్ టు మోక్షిత్. ఓకే, ఇది చూపించు మేడం. అందరికీ నమస్తే అండి. నా పేరు వేగూరు ఆదినారాయణ. నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ సిలంబం అసోసియేషన్ ప్రెసిడెంట్. అయితే ఈ జిల్లా స్థాయి పోటీలు అనేవి జరుగుతున్నాయి, ఈరోజు జరిగాయి. సో ఈ విధంగా సిలంబం యొక్క ఇది అసోసియేషన్ అనేది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి, అదేవిధంగా స్టేట్ సిలంబం అసోసియేషన్ నుంచి, నెక్స్ట్ సౌత్ ఏషియా కావచ్చు, ఇవన్నీ కూడా ఒక విధంగా గవర్నమెంట్కి రిలేటెడ్ అయినటువంటి సిలంబం ఈ యొక్క గేమ్ ఈవెంట్ అనేది జరిగింది ఈ రోజు కాంపిటీషన్. కాబట్టి ఈ రోజున ఎవరైతే పిల్లలు పార్టిసిపేషన్ చేశారో వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ అండ్ మెడల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పిల్లల్ని సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్ అందరూ కూడా నిజంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా మేము ఈ జిల్లాలో ఎవరైతే పిల్లలు గోల్డ్ మెడల్స్ వచ్చాయో వాళ్ళందరినీ కూడా స్టేట్ లెవెల్కి మేము తీసుకెళ్ళి అక్కడ నుంచి నేషనల్ లెవెల్ తీసుకెళ్ళి వాళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ని ఇవ్వాలి స్పోర్ట్స్ అనే ఉద్దేశంతో ఈ విధంగా పోటీలు పెట్టడం జరిగింది. ఈరోజు మా వాడు 2 years నుంచి వస్తున్నాడు ఇక్కడికి. 2 years బ్యాక్ జాయిన్ అయ్యాడు. ఇప్పుడు జస్ట్ 3rd క్లాసే, బట్ హెల్త్ వైజ్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. 2 years బ్యాక్ ఊరికే కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇవన్నీ రెగ్యులర్ గా ఉండేవి. ఇక్కడికి వచ్చాక ఏమైందంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ అనేది సివియర్ స్వెట్టింగ్ అవడం వల్ల వాడికి ఆకలి అవుతుంది, తింటున్నాడు. హెల్త్ వైజ్ చాలా ఇంప్రూవైజ్ అయ్యాడు. ఇప్పుడు తనకు వచ్చేసి అన్ని యోగా ఆసనాస్ వస్తాయి, నాంచాగు వస్తుంది, కర్రసాము వస్తుంది. ఇప్పుడేమో కొత్తగా సిల్బం అనేది చేయిస్తున్నారు. అది కూడా స్క్వే అన్ని కటాస్ అన్ని వస్తాయి తనకి. తనతో పాటు తిని ఇంట్లోనే ఉండి కూడా ఇంట్లో నుంచి చాలా యోగా ఆసనాస్ మా పాప కూడా చేస్తుందండి. తను జస్ట్ 4 years. మేమైతే చాలా హ్యాపీ ఇక్కడ జాయిన్ చేయించాక.